హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా లడ్డు బర్త్‌డే అనమాట. మార్నింగ్ అయితే లడ్డు స్కూల్‌కైతే వెళ్ళిండు. స్కూల్‌లో సెలబ్రేషన్ చేసుకుండంట. ఈవినింగ్ అయితే వచ్చి స్నానం చేసుకొని, మా ఆయన కూడా డ్యూటీకైతే వెళ్ళిర్రు. ఇగ లడ్డు మా ఆయన సాయంత్రం వచ్చి ఇద్దరు స్నానం చేసుకొని గుడికైతే వచ్చిర్రనమాట. ఇది మహాకాళమ్మ టెంపుల్ అనమాట. మా ఆయన అయితే దేవుడికి చాలా అంటే చాలా నమ్ముతారనమాట. ఏ సిచ్యువేషన్ ఉన్నా, ఏమున్నా సరే ఆ దేవుడి పేరు తీసుకుంటారనమాట. చాలా అంటే చాలానే నమ్ముతారు ఆ దేవుడికి. ఆయన ఆ దేవుడికి మొక్కితే మాకు కూడా ఎప్పుడు మంచిగానే అయితది. ఈ పిల్లల బర్త్‌డే గానీ, మా మ్యారేజ్ డే గానీ, ఏమన్నా పండుగుంటే గానీ, ఏ ఫంక్షన్ అయినా సరే మేమైతే ఈ గుడికే కంపల్సరీ వస్తామనమాట. చాలా ఫేమస్ అనమాట. మేము అనుకున్నది మాత్రం అయితుంది ఈ గుడికొస్తే. మేమైతే చాలానే నమ్ముతున్నాము. దేవుడైతే మాకు చాలా మంచిగా చేస్తున్నారు. ఇక తర్వాత లడ్డు వాళ్ళ డాడీ అయితే గుడికి వెళ్ళిర్రు. మేమైతే వెళ్ళలేదు. నాకైతే వంట చేయమని చెప్పిర్రు. సరే అని చెప్పిన. ఇక గుడికి వెళ్ళి అట్లనే పోయి కేక్ అయితే తీసుకొని వస్తాము అని చెప్పిర్రు. కేక్ అక్కడనే ఉంటాయి కానీ మా ఆయనకి ఏమి ఇష్టమో ఏమో చాలా దూరంగా అయితే వెళ్ళిరంట ఇక్కడ కేక్ తీసుకుందామని. ఎందుకు వెళ్ళిరంటే అక్కడ చాలా ఫ్రెష్ ఉంటాయంట. నాకైతే తెలియదు. నాకైనా ఎప్పుడు దొరకొని పోలేదు అక్కడ. ఇక ఇద్దరు తండ్రి కొడుకు అయితే వెళ్ళిరనమాట. వెళ్ళి లడ్డూనేమో అక్కడ నాకు సమోసా మళ్ళీ ఏమన్నా తిననీకి ఇప్పి అంటే ఇప్పించిరంట. చాలాసేపు ఆడనే టైం స్పెండ్ చేసి తిని గిన్ని తర్వాత కేక్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకొని అయితే వచ్చిర్రు. నేనైతే వంట చేసుకొని చాలాసేపటి నుంచి కూర్చున్న వాళ్ళ గురించి. అసలు వస్తూనే లేరు వాళ్ళు. అప్పటికే 9:30 అయ్యింది. అంతసేపు వెయిట్ చేసి చేసి నేనైతే చేసేపు పండుకుందామని వెళ్తే కానీ అప్పుడు వచ్చేసిర్రు. 9:30, 9:40 ఏమో అయింది. అప్పుడైతే వచ్చిర్రు వాళ్ళు. వచ్చినాక ఇక అందరికీ ఫోన్ చేసి చేసి పిలిపిస్తున్నారు అప్పుడు. ఎందుకంటే లేట్ అయిందని ఇంకా ఎవరు రాలేదు వీళ్ళు రాలేరంటే. అప్పుడు నుంచి ఫోన్ చేసి రారా అంటే అందరు మేము తిన్నాము, మేము పండుకున్నాము అని చెప్తే అవన్నీ తెలియదు. మేమైతే ఇప్పుడే కేక్ తీసుకొని వచ్చినాం మీరు రండి అంటే ఇక అందరైతే వచ్చేసిర్రు. ఫైనల్గా కేక్ అయితే వచ్చేసింది. కేక్ అయితే చాలా సూపర్ ఉంది. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి పైన. ఇది పైనాపిల్ కేకో ఏంపో ఎగ్లెస్ ఉంది. మళ్ళీ ఎగ్లెస్ అయితే నాకు చాలా ఇష్టం. అంటే ఎగ్ ఉంటే నాకు పోదు అంతగానము. చాలా అంటే చాలా బాగుంది కేక్ అయితే. ఫస్ట్ టైం వెరైటీ కేక్ అయితే తెచ్చిర్రు. ఎప్పుడు పైనాపిల్ కేకే ఉంటుంది. ఈసారి అయితే వేరేది ఉంది, బాగుంది. ఈ టేస్ట్ కూడా బాగుంది. ఇదైతే ఇక తీసుకొని వచ్చిర్రు. తర్వాత నేనైతే ఆరతి అక్షంతలు అన్నీ అయితే పెట్టి అందరికీ బొట్టు అయితే పెట్టిన అనమాట. బొట్టు పెట్టినాక ఇక బర్త్డే అయితే స్టార్ట్ చేసినాం. ఫైనల్గా లేట్ అయింది కదా, చాలామంది అయితే రాలేరు. మా ఆడబిడ్డలు ఇద్దరు, మా అత్తమ్మ, మళ్ళా మా ఐషు వాళ్ళ ఫ్రెండ్సు, ఇట్లా కొంతమంది అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. కేక్ ఎంతకంటే చాలా లేట్ అయింది కదా, 7-8 లోపల కట్ చేస్తే అందరైతే ఉంటారు. ఇక 9:30, 10 అయితే ఎవరు వస్తారు. 10 అయితే అయింది బర్త్డే స్టార్ట్ కానికే. 10 అయితే అయింది. అప్పటికే చలికాలం కదా, చలి కూడా చాలానే అవుతున్నాయి. కరెక్ట్ 10 ఏమో తండ్రి కొడుకు ఇద్దరైతే కేక్ కట్ చేసిర్రనమాట. 10 అయితే అవుతుంది ఇప్పుడు. తర్వాత ఇక మేమే కదా ఇంట్లో వాళ్ళమే ఉన్నాము. ఐషుద్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడే గల్లీలోనే కదా ఇక ఉంటారనమాట. కేక్ అయితే కట్ చేసిర్రనమాట. ఈ పాటలు పెట్టిర్రు హ్యాపీ బర్త్డే కానీ నేనేమో కాపీరైట్ వస్తుందేమో అని మ్యూట్ చేసేసిన అనమాట. చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ చేసుకుండు లడ్డు. కానీ అన్నీ ఇప్పుడు పెట్టలేనమాట. ఎందుకంటే పాటలు పెడితే కాపీరైట్ అయితే వస్తుంది కదా, పెట్టలేనమాట. ఇక్కడ ఐషు అయితే ఫోటో తీస్తుంది. ఐషు అయితే డెకరేషన్ వాళ్ళ తమ్ముడి మీద ఎంత ప్రేమ వచ్చిందో ఏమో తెలియదు కానీ అవన్నీ ఆమెనే చేసిందనమాట. మా దగ్గర ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి కానీ పెట్టే అంత ఓపిక నాకైతే లేకుండే. నేనైతే వంట చేస్తున్నా. ఐషుకి చెప్పిన నీకు అయినట్లే చేయి మా ఐషు అని చెప్తే ఐషునే చేసిందనమాట. వాళ్ళు వచ్చేవరకల్లా ఆమె ఇక్కడ చేసింది. నేనైతే ఇక్కడ బిర్యానీ అయితే చేసిన. మంచి పాటలు పెట్టినాం కానీ కాపీరైట్ వస్తుందని పెట్టలేదన్నమాట. మీకేమో సైలెంట్గా అనిపిస్తుందేమో కానీ అక్కడ పాటలు అయితే చాలా సౌండ్ పెట్టిన అనమాట. ఫైనల్గా ఐషు అయితే కేక్ తినిపిస్తుంది. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక అందరు అయితే తినిపిస్తున్నారు. వాళ్ళ అత్త వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా లడ్డుకి ఇక గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు. అందరైతే పైసలే ఇచ్చిరనమాట.
వాళ్ళ అత్త ఈమె చిన్న ఆమె అనమాట. ఈమె కూడా కిందనే ఉంటుంది. ఈమె అయితే బొట్టు పెట్టి పైసలు ఇచ్చింది. తర్వాత పెద్ద ఆమె ఇచ్చింది. తర్వాత వాళ్ళ ఇచ్చింది. ఈ ఐషు ఫ్రెండ్ ఏమో ఒక ఆమె చాక్లెట్ అయితే తీసుకొని వచ్చింది. చాలా మందికి అయితే పిలిస్తే బాగుంటుంది కానీ లేట్ అయితే టూ మచ్ అయింది కదా. ఎవరు వస్తారు? 10-10:30కి అట్లా ఎవరు రాలేదు. ఇక మేమే చేసుకున్నాం అనమాట. ఈమె పెద్ద ఆమె వాళ్ళ అత్త అయితే పక్క గల్లీలు ఉంటుంది. ఆమెకు కూడా ఫోన్ చేస్తేనే వచ్చింది. ఇక మా వాళ్ళకైతే తప్పదు కదా, ఎంత లేట్ అయినా ఫోన్ చేస్తే వస్తారు ఇక. కానీ మంది ఎవరు వస్తారు? మంది ఏమీ రాలేదు. ఇక మేమే ఉన్నామన్నమాట అందరూ. ఇదంతా మా ఆయనదే తప్పనమాట. ఎందుకంటే దగ్గర కేక్ జల్దీ తీసుకొని వస్తే అయిపోతుండు. లడ్డు ఫ్రెండ్స్ అందరు వస్తుండే. ఆయన వచ్చిన 10:30కి, అప్పుడే 9:30కి. ఇప్పుడైతే సెలబ్రేషన్ చేసుకొని 10 అయ్యింది. 10కి ఎవరు పంపిస్తారు? అందరు పండుకున్నారు బయట. యాక్చువల్లీ మేమే మేల్కున్నాం అనమాట. ఈ చలి ఒకటి బాగుంది కదా, ఈ చలిలో ఎవ్వరు రారనమాట. ఎందుకంటే ఎవరైనా చెప్తే మేము కూడా పోము, అంతగానం చలి ఉంది. అందరికి తిని పండుకుంటారు 10 o'clock. ఎవరు వస్తారు? అట్లా జల్దీ తెస్తే లడ్డు ఫ్రెండ్స్ అందరు పాపం లడ్డు ఫోన్ చేసి చెప్పిండు కానీ ఇప్పుడు లేట్ అయింది. వాళ్ళేమో దూరం ఉన్నారు, రాలేరనమాట. తర్వాత వాళ్ళ ఆయ కూడా కేక్ అయితే ఆయ అంటే తెలుగులో తెలియదేమో, నాయనమ్మ అని అంటారు మీరు. మేము కర్ణాటకలోనేమో ఆయ అని చెప్తాము. మా పిల్లలు కన్నడ కూడా మాట్లాడతారు కదా, ఆయ అంటారు అనమాట. వాళ్ళ కూడా పైసలు అయితే ఇస్తుంది లడ్డుకు. లడ్డునేమో పైసలు ఇచ్చి ఫోటో అయితే దిగు అని చెప్తుండు వాళ్ళకి ఫోటో దిగు అని చెప్తుండు. పెద్ద చెయ్యి పట్టుకో, ఒక సైడ్ కేక్ తింటుండు, ఒక సైడ్ ఆయకి చెయ్యి పట్టుకో ఫోటో దిగు అని చెప్తుండు. మా ఆయన అయితే ఫోటో తీస్తున్నారు, నేనేమో వీడియో అయితే తీస్తున్నా. తర్వాత ఈ కటింగ్ అయితే అయిపోయింది. ఇక అందరికైతే మా ఆయన కేకు మళ్ళీ సమోసా తెచ్చిండు. ఆయన సమోసా కేక్ అయితే వేసి ఇస్తున్నారనమాట ఆయన. ఇక అందరికైతే ఆయన వేసి ఇస్తుంటే ఇక్కడ లడ్డుకైతే మా ఐషు కేక్ అయితే పూస్తుంది అనమాట. ఇక మొత్తం ముఖం అంతా చేసేసింది. లడ్డునేమో ఫోటో దిగుతుండే. ఇప్పుడు స్టైల్గా నిలవడానికి వస్తలే మా లడ్డుకి. నా కెమెరా కూడా అంత నీట్గా లేదు. మా ఆయన కెమెరా అయితే బాగుంది ఫోన్ది. తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది. అందరు కేక్ అయితే తిన్నారు. మా లడ్డునేమో పళ్ళ కొడుతుండనమాట. ఎంత భయపడ్డాడు! ఆయననే పళ్ళ కొడుతుండు, ఆయననే భయపడుతుండు బలూన్స్ అన్నీ. అందరు తినిపించినాక నేనైతే తినిపించిన అనమాట. లాస్ట్లో వచ్చేసిన నేను. ఫైనల్గా అన్నీ అయిపోయినాయి. ఇక బిర్యానీ అయితే తింటున్నారు డాడీ, లడ్డు. ఓకే.